హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. మీకు ఈరోజు ఈ వీడియోలో ఉప్మా పెసరట్టు ఎంతో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఉప్మా పెసరట్టు కోసం ముందుగా ఉప్మాని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, సన్నగా తరిగిన ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చూస్తున్నారుగా, ఈ బౌల్తో 2 బౌల్స్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారుగా, ఇలా కొంచెం వాటర్ మరగాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి. టేస్ట్ కూడా చూసుకొని ఇప్పుడే టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ అదినా. తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో 2 కప్పులు వాటర్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలండి. సుజీ రవ్వ తీసుకొని అది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. సో చూసారుగా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు బాగా కలుపుతూ ఉండాలండి. సో అప్పుడు మనకి చక్కగా ఉండలు లేకుండా ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో చూసారుగా, ఇలా దగ్గర పడుతూ వస్తుంది. సో ఇప్పుడు కాస్త ఆయిల్ని వేసుకుందామండి. ఆయిల్ని వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఉప్మా రెడీ అండి. సో ఇప్పుడు బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ పెసరట్టు అండి. పెసరట్టుకి పెసరపప్పు 1 అవర్ ముందు నానబెట్టుకున్నామండి, 1 గ్లాసు. అలాగే కొద్దిగా దీంట్లోకి బియ్యం కూడా నానబెట్టేసుకున్నామండి. ఇప్పుడు పెసరపప్పుని బాగా తొక్కు తీసి గాలించేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. సో ఇప్పుడు పెసరపప్పుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత బియ్యం కూడా మనం ముందుగా నానబెట్టాం కదా, అది కూడా బాగా కడిగి బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. సో బియ్యం ఏంటంటే కొంచెం క్రిస్పీనెస్ కోసం అండి. సో ఇప్పుడు ఈ బియ్యం అలాగే పెసరపప్పుని మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో చూసారుగా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ బ్యాటర్ని వేసుకుందాము. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ ముక్కలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో అలాగే కాస్త జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పెసరట్లని ఇలా కొంచెం పలుచగా వేసేసుకొని ఆయిల్ని కూడా పైన వేసుకొని చక్కగా 2 వైపులు కాల్చుకోవాలండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క టిప్ని ఫాలో అయ్యి తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇలా 2 వైపులు కాల్చుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మాను వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఉంచి ఇలా మడత పెట్టేసి మనకి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. నెక్స్ట్ ఇలా ఈ విధంగానే మిగతా పెసరట్టు కూడా వేసేసుకోవాలి. సో చూసారుగా, ఈ విధంగానే వేసుకోవాలండి. సో వీడియోని చూస్తున్నవారు తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా న్యూగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసి వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సో చూసారుగా సెకండ్ కూడా మనకు రెడీ అవుతుందండి. సో ఫస్ట్ది ఎలా చేసామో సేమ్ అదే ప్రాసెస్లో మిగతావన్నీ చేసేసుకోవడమే. సో చూసారుగా, మీరు ఏంటంటే తప్పకుండా కామెంట్ కూడా చేయండి. మీ సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. సో తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ కూడా తప్పనిసరిగా చేయండి. సో చూసారుగా, ఈ విధంగానే మనకి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా పెసరట్లన్నీ వేసేసుకోవడమేనండి. సో చూసారుగా, ఎంతో టేస్టీగా మనకి ఉప్మా పెసరట్టు ఎంతో ఈజీగా మనకు రెడీ అయింది కదండి. నౌ ఇట్స్ సర్వింగ్ టైం. సో ఇక్కడ మేము కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నామండి. సో ఇప్పుడు కొబ్బరి చట్నీతో ఉప్మా పెసరట్టు కాంబినేషన్ చాలా బాగుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.